తెలుగు నేలలో రాజకీయ చదరంగం మొదలవ్వడానికి ఆయనే మూల కారణం. కాంగ్రెస్ వాదిగా ఉంటూ తెలుగు జాతికి కాంగ్రెస్ వల్ల పెద్ద ప్రయోజనం లేదని విభేదించి తెలుగువారికి కూడా ఒక ప్రాంతీయ పార్టీ అవసరమని ఆయన చేసిన ఆలోచన ఆంధ్రదేశంలో రాజకీయ మలుపుకు కారణమయ్యింది. తమిళనాడు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల ప్రభావం, అక్కడి జన సంక్షేమ పథకాలను తెలుగు ప్రజలకు అందించాలని సంకల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. సినీ గ్లామర్కి పొలిటికల్ టచ్ ఇచ్చి రాజకీయ ఓనమాలు రాని అన్నగారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన రాజకీయ దురంధరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 30 రోజుల ముఖ్యమంత్రి శ్రీ నాదెళ్ల భాస్కర్రావు గారు. ఆయన పంచెకట్టు, బొట్టు, ఆయన మాటతీరు అందరినీ ఇట్టే కట్టిపడేస్తాయి. రాజకీయాల్లో నాదెళ్ల భాస్కర్రావుకు కలసి వచ్చింది, గుర్తింపు తెచ్చింది కూడా ఇవేనని చెబుతారు. ఎంతటి విపత్కర సందర్భాన్నైనా తన చతురతతో ఎదుర్కొనగలిగిన సత్తా ఉన్న నాయకుడాయన. కొత్త పాత రాజకీయాలకు వారధి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక మూస పద్ధతితో సాగుతోన్న రాజకీయాలను కొత్త పంథాలోకి తీసుకువచ్చిన వ్యక్తిగా తెలుగు రాజకీయాల్లో ఆయనకు ఒక స్థానముంది. తెలుగుదేశం ఆవిర్భావం ముందు వెనుక కూడా కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. అయితే అన్నగారి సినీ గ్లామరే ఆయనను సీఎం పదవి వరించేలా చేసింది. తాను పెట్టిన పార్టీ నుంచి, తాను నిర్మించుకున్న ప్రభుత్వం నుంచి బర్తరఫ్కు గురై ఆపై 30 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెళ్ల భాస్కర్రావు గారి జీవితం ఒక చరిత్ర. తెలుగువారు అందున నేటితరం తెలుసుకోవలసిన చరిత్ర. తెలుగుదేశం పార్టీకి రూపకల్పన చేసింది ఈయనే. కాని ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే ఆయన లోతైన జ్ఞాపకాల్లోకి, రాజకీయ జీవితంలోకి ఒక్కసారి తొంగి చూడాల్సిందే. ఏమాత్రం పరిచయం లేని ఎన్టీఆర్కి తను పెట్టిన పార్టీ పగ్గాలు అప్పగించిన తీరు, ఆపై పట్టం కట్టిన తీరు ప్రతీదీ ఒక కొత్త చరిత్రే. ఒక సామాజిక వర్గం ప్రతినిధిగా మార్కు వేసుకోకపోయినా ఆ వర్గం కోసం పనిచేసిన వ్యక్తిగా కనిపిస్తారు ఆయన. అదే సామాజిక వర్గం పత్రికాధినేత కారణంగానే రాజకీయాల్లో చాలా కోల్పోయానని నాదెళ్ల భాస్కర్రావు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. తెలుగు జాతి రాజకీయ పరిణామాల్లో నాదెళ్ల ఒక బెంచ్ మార్క్. ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టక ముందు జరిగిన ప్రతీదీ ఆసక్తి కలిగించే అంశాలే. ఇప్పుడు రాష్ట్రంలో భారీ నిర్మాణాల్లో ఒకటైన పోలవరానికి అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డితో కలిసి పునాది వేసిన వ్యక్తి శ్రీ నాదెళ్ల. 30 రోజుల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏవేవో చెయ్యాలనుకున్నారు. అప్పటి వర్గ రాజకీయాలు ఆయన్ను దూరం చేస్తూ వచ్చాయి. 5 దశాబ్దాల కిందటి రాజకీయాల్లో మార్పుకు కారణం ఆయనే. ఆ మార్పులో నష్టపోయింది కూడా ఆయనే. అందుకే శ్రీ నాదెళ్ల భాస్కర్రావు గారి ద్వారానే ఆనాటి రాజకీయ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ₹2 కిలో బియ్యం పథకం తమిళ రాజకీయాల్లోంచి నాదెళ్ల భాస్కర్రావు కాపీ చేశారు. దానిని ఎన్టీఆర్ తన పథకంగా ప్రకటించుకున్నారు. 5 దశాబ్దాల రాజకీయ క్రీడ వెనుక మంచి చెడ్డలను కుండబద్దలు కొట్టేలా వివరించే మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెళ్ల భాస్కర్రావుతో కరుణ్ మీడియా ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం. తెలుగు నేలపై జాతీయ పార్టీల పెత్తనాలు వద్దని ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి నాంది పలికిన వ్యక్తి, 50 ఏళ్ల రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యం ఆయన. ఒక వ్యక్తిగా, శక్తిగా, రాజకీయ చతురుడిగా నాటికి నేటికి చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారు. 30 రోజుల ముఖ్యమంత్రి. 30 రోజుల ముందు వెనుక ఉన్న కథేమిటో నేటి తరానికి తెలియచేయటానికి, అలానే ఇప్పుడున్న రాజకీయాలపై ఆయన అభిప్రాయం ఏమిటో తెలుసుకోవడం ప్రయత్నం చేస్తోంది కరుణ్ మీడియా. ఆయనతో మాట్లాడి ఈ విషయాలపై అవగాహన పెంచుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? నైస్, థ్యాంక్ యూ. సో కరోనా వచ్చిన తర్వాత ఒకటే వేవ్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ, ఇంకా థర్డ్ వేవ్ వస్తుందేమో మరి. సో అది వచ్చినప్పటి నుంచి అందరినీ ఎలా ఉన్నారు అని కంపల్సరీగా అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి అదో మహమ్మారి వచ్చింది, దానికి కూడా కొన్ని చైనా వాళ్లే కనిపెట్టి ఇదంతా ప్రపంచం మీద వదిలారని ఒక ఆరోపణ కూడా ఉంది. వాళ్ళ ల్యాబొరేటరీని చూస్తామంటే చూడనివ్వట్లేదు. ప్రపంచం అంతా కూడా చాలా
తప్పు చేసింది చైనా చేసింది అని చెప్పి అనే భావనలో ఉన్నారు. ఉమ్, మరి ఇది అల్టిమేట్గా ఆఖరిలో ఎలా పరిణమిస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే చాలామంది జనానికి ఈ కరోనా చాలా ఇబ్బంది పెట్టింది, ఇంకా పెడుతూనే ఉంది. ఉమ్, మరి ఎంతమంది చనిపోతారో, ఎంతమంది నష్టపోతారో దీనివల్ల చాలా బాధాకరమైన విషయం. ఉమ్. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ హ్యాండిల్ చేయడానికి, టాకిల్ చేయడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరిగ్గా వాళ్ళ వ్యూహాలను సంధించారంటారా? ఎవరివి? ఈ కరోనా సిచ్యువేషన్స్ అన్నిటినీ ఒక కొలిక్కి తీసుకురావడంలో మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాలే కాకుండా మన భారతదేశంలో మోడీ గారు టైమ్లీగా డెసిషన్ తీసుకున్నాడు, టైమ్లీగా దానికి అటెండ్ అయ్యాడు, టైమ్లీగా దానికి మెడిసిన్స్ కానీ మరి ఆ జాబ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ, ఇంజెక్షన్స్నే జాబ్స్ అంటారు, టైంకే అటెండ్ అయ్యాడు. అందుకారణంగా కొంత నష్టం జరగాల్సినంత జరగకుండా కొంత తక్కువగానే మనకి నష్టం జరిగింది. ప్రభుత్వం నుంచి సహాయం అది బాగా అందింది. ఇతర దేశాలు కూడా కొన్ని వచ్చాయి, మనం కూడా ఇతర దేశాలకు కొన్ని పంచిపెట్టాం ముందు. ఎందుకంటే మన ల్యాబొరేటరీస్ ఉన్నవాళ్ళు తొందరగా కనిపెట్టారు, ముందు కనిపెట్టి కొంత దాన్ని కట్టడి చేయడానికి సాధ్యపడే విధంగా అందరూ కృషి చేశారు. బాగానే ఉంది. అయినా ఈ రోజుకి ఇంకా కేరళలో చాలా ఎక్కువగా ఉంది, కేరళలో ఎక్కువగా చనిపోతున్నారు పాపం. శోచనీయమైన విషయం. నాకు 86, నేను నా జీవితంలో ఇలాంటిది నేను చూడలా. మసూచి వచ్చింది, కలరా వచ్చింది, నా జీవితంలో నేను చూశాను ఇవి. నేను మరి నాకంటే ముందు వాళ్ళు కొంతమంది చెప్తారు డొక్కల కరువు వచ్చిందని, భోజనం లేక చనిపోతూ ఉండేవాళ్ళని. అలాగే కలకటాలో ఒక చాలా ఘోరమైన, అసలు భోజనమే దొరకకుండా చనిపోయిన వాళ్ళు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ నేను చూసిన ఈ పరిధిలో ఈ 86 సంవత్సరాల్లో ఇంత జనం చనిపోవడం, ఏదో దోమ కుట్టించింది, ఏదో ఎలకలు కరిచినాయి దానివల్ల పోయారు అని చెప్పుకునేవాడు, కానీ ఇంతమంది చనిపోవటం దీనివల్ల నేను ఇదే చూడటం జీవితంలో చాలా బాధపడ్డా. మనవాళ్ళని మరి చక్కగా చూడవలసిన ప్రభుత్వాలు కష్టపడ్డాయి, చాలా కష్టపడ్డాయి. యూరోప్లో మనకంటే ఎక్కువ వచ్చిందంటున్నారు. యూరోప్లో ప్రపంచం అంతా వచ్చింది. అవును సార్, అవును. సో మీ రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే 17 ఏళ్ళు అడ్వకేట్గా ఉండి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మీరు రాజకీయాల్లోకి రావాలనే ప్రేరణ ఎవరి నుంచి కలిగింది సార్? అంటే జనరల్గానే చదువుకునేటప్పుడే చదువు 40 భాగాలు అయితే రాజకీయాలు 60 భాగాలు. అంటే రాజకీయాలకి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉండేది నా మనస్సు. అట్లా ఆ కారణం చేత ఆ ఇన్ఫ్లుయెన్స్తో రాజకీయాల్లోనే సెటిల్ అయిపోవాలని కోరికతో 17-18 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను ప్లేడర్గా. బాగానే సంపాదించాను, కానీ మనసు అక్కడ ఆగట్లా. ఇట్లా వచ్చాను. అప్పుడు చెన్నారెడ్డి గారు గవర్నర్గా రిజైన్ చేసి వచ్చి ఉన్నాడు. ఆయనతో కలిసి ఒక ఇందిరా కాంగ్రెస్ అని ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి అందులో విజయవాడలో ఎమ్మెల్యేగా నుంచుని గెలిచాను. ఆ రోజులకి ఈ రోజులకి ఎంత తేడా అంటే, అప్పుడు కేవలం 80,000 రూపాయలతో నేను ఎమ్మెల్యేనయ్యాను విజయవాడలో. 80,000 రూపాయలు. 80,000 ఇప్పుడు చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అలా 7 సార్లు కంటెస్ట్ చేశాను, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కంటెస్ట్. ఖమ్మంలో ఎంపీగా గెలిచాను,
కనుక నేను ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని నాకు తేడా లేదు. అన్ని ప్రాంతాలు నన్ను అభిమానించారు. అలాగే వాళ్ళకి సేవా దృక్పథంతో నేను వాళ్ళకి సేవలు అందించాను. సో అంతకుముందు మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా రాజకీయాల్లోకి రావాలనే? అంతకుముందు మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా సార్ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు? మీ ఫ్యామిలీ మీకన్నా ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ రాజకీయాలు అంటే వాళ్ళకి చాలా కోపం. అదే ఇంట్లో డిస్కషన్స్ కానీ అట్లా ఏమి జరిగేది? ఇంట్లో ఎంకరేజ్మెంట్ కానీ అలాంటివి కానీ ఏమి లేవు. మా నాయనకైతే ఈ రాజకీయాలు కోప రాజకీయాలు పోతున్నాడంటే కూడా కొట్టేవాడు, అంత కోపం ఉండేది. కానీ మరి హైదరాబాద్ వచ్చాక నాకు స్వేచ్ఛ ఉంది కదా, ఆ స్వేచ్ఛతో నేను రాజకీయాల్లో బాగా పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే మేము ఆ రోజుల్లో బూరుగుల రామకృష్ణరావు గారు అని చెప్పి చీఫ్ మినిస్టర్ ఇక్కడ తెలంగాణకి, అది తెలంగాణ అని పిలిచేవాడు కదా అప్పుడు, నైజాం నవాబు గారి స్టేట్ అని పిలిచేవాడు, నవాబు గారి స్టేట్. ఆయన ఒక పార్టీకి చీఫ్ మినిస్టర్ కాదు, అన్ని పార్టీలు కలిసి ఆయన ఎన్నుకున్నాయి చీఫ్ మినిస్టర్గా. అంత మంచి మనిషి. ఆయన దగ్గర ఎక్కువగా తిరుగుతూ ఉండేవాళ్ళం రాజకీయాల్లో. ఈయనకేంటంటే ఆంధ్ర అని తెలుగు వాళ్ళంతా ఏకం అవ్వాలని ఒక భావన ఉంది ఆయనకి. మాకు కూడా నారాయణ రెడ్డి గారని ఒక ఆయన ఈ ఉద్యమం, తెలుగు ఉద్యమం, తెలుగు వాళ్ళంతా ఏకం కావాలని, అప్పుడు మేమంతా విశాలందరూ కావాలా, తెలుగు వాళ్ళంతా ఏకం అవ్వాలని ఆయన పెద్ద మనిషిగా ఆయన చేస్తుంటే, కుర్రవాళ్ళు మేము చదువుకుంటూ ఉన్న కుర్రవాళ్ళకు మేముగా, నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. నేను పుట్టింది గుంటూరు అయినా కానీ వచ్చింది ఇక్కడికి 1953లోనే వచ్చాను. ఎందుకంటే మా అన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు నైజాం సర్వీసు, అందుకని అప్పుడే వచ్చాను. వచ్చి ఇక్కడే సెట్ అయింది. ఆ విధంగా అప్పటి నుంచి ఇక రాజకీయాలే, విశాలందరూ కావాలని కోరటం, రావటం, ఇక ఆ రాజకీయాలు, ఆ మినిస్టర్లు పడి తిరగటం, ఆ ఎమ్మెల్యేలు, ఇక అదే ధోరణి. అయినా కూడా మరి భుక్తి గడవాలి కదా, లీడర్ పనిచేసి. మా మామగారు బ్యారిస్టర్, లండన్లో చదువుకొచ్చాడు, ఆయన ప్లేడరు. అయితే మరి ఆయన కుమార్తెలు ఇచ్చారు నాకు. వాళ్ళు మెడ్రాస్లో ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చారు. సరే ఏదైనా మరి మొత్తానికి విధి విలాసం అనుకోండి, నాలో ఉన్న పట్టుదల అనుకోండి, లేదు నేను అనుకుంటా అప్పుడప్పుడు బహుశా నా బోన్స్ ఆర్ మేడ్ విత్ పాలిటిక్స్ అని. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ మీదే ఇంట్రెస్ట్ తప్ప రెండో దాని మీద ఉండదు. పాలిటిక్సే, జాగ్రఫీయో సివిక్సో వాటి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ లెక్కల మీద కడవాళ్ళ మీద ఉండదు చదువుకునేటప్పుడు కూడా. కనుక అలా తయారు. మీరు చదువుకునేటప్పుడు కానీ చిన్నప్పటి నుంచి కానీ రాజకీయ పరిస్థితుల్ని దూరం నుంచి చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? మీరు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల మనుషుల్ని కానీ ఆ పరిస్థితుల్ని కానీ చూసినప్పుడు ఎలా అనిపించింది? ఏమైనా వ్యత్యాసం కనిపించిందా? మనసు చాలా క్లీన్గా ఉంటుంది, ఇంత విషపూరితంగా ఉండదు, ఇంత ఈ సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉండవు, దానికి పుల్లింగ్స్ అవి ఉండవు. అప్పుడేంటే క్లీన్ స్లేట్, ఏది రాసినా అక్కడ కనపడుతుంది. అలాంటి మనస్సు అప్పుడు. తర్వాత ఈ కలుషితంలో పడ్డాక మనం కూడా మరి కింద మీద పడాలి కదా, మనం మోసాలు చేయాలి, వాళ్ళు మోసాలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అది జీవన పోరాటంలో అది ఒక భాగం అన్నమాట. కనుక అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది. చాలా చదువుకునేటప్పటికి ఇప్పటికీ. అప్పుడు ఇలాంటి దుర్మార్గాలు ఇలాంటివి ఉండవు కదా. మీ ఎజెండా ఏముండేది సార్ చదువుకునేటప్పుడు? మీ ఎజెండా ఏముండేది చదువుకునేటప్పుడు? ఎందుకు నేను పాలిటిక్స్కి వెళ్ళాలి అనుకుంటే మీ మనసుకి? సేవాభావం. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ రాజకీయ నాయకుల్ని చూసి మనం కూడా ఎందుకు ఇలా ప్రజానీకంలో పడి ప్రజానీకానికి సేవ చేయకూడదు అనే భావంతో రావటం తప్ప ఎవరి ప్రోద్బలంతోనూ వచ్చింది కాదు. వసుధా వచ్చింది, దానంతరికి అదే వచ్చింది. అది. సో మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు కేవలం 80,000 రూపాయలు ఖర్చు చేశారని,
అమ్మా 80,000 80,000 రూపాయలు ఖర్చు చేశారని. కానీ ఇప్పుడు ఖర్చులు ఎందుకు దేనికి ఖర్చు చేస్తున్నారో తెలియట్లేదు. ఎన్నో డబ్బులు కట్టలు కనిపిస్తూ ఉంటాయి ఎలక్షన్స్ టైంలో, ఎన్నో పట్టుబడుతూ ఉంటాయి. మళ్ళీ కరోనా టైంలో కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ అని, సో ఎక్కడ ఒక వైరస్ ఉంది అన్న దృష్టి కూడా లేకుండా ఆ క్యాంపెయిన్స్ కోసం చాలా ఖర్చు చేశారు. అంతా విచ్చలవిడిగా క్యాంపెయినింగ్స్ చేశారు. ఇప్పుడు ఈ వెకిలి ఖర్చులన్నీ కూడా కుర్రవాళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు నుంచిన వాళ్ళకి ఏ విధంగానైనా సరే గెలవాలి, ఏ విధంగానైనా సరే గెలవాలన్నప్పుడు డబ్బు ఒకటి ఎరవేద్దాము అని చెప్పే భావన వస్తుంది కదా. డబ్బు ఎరేస్తే ఓటు ఎందుకు వేస్తారు? పేదవాళ్ళు కదా, డబ్బు లేని వాళ్ళు వేస్తారు. అలాగే కొంతమంది ధనవంతులు కూడా డబ్బు తీసుకుంటారు ఓటు వేయటానికి, ధనవంతులు కూడా తీసుకుంటారు. అదొక అలవాటు అయిపోయింది, ఆనవాయితీ అయిపోయింది. అలవాటు ఆనవాయితీ అయిపోయింది. ఇదివరకు రైతులు తీసుకునేవాడు కాదు, కూలీలే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆళ్ళ వీళ్ళు తేడా లేదు, అందరూ ఆ ఇంట్లో ఎంత ఇది అని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇది ఎంత అని అక్కడ పెట్టెళ్తేనే ఓటింగ్కి వెళ్తారు. అలా అయిపోయింది. అది ఏమిటో ఆ విచిత్రం మరి అర్థం కాదు. మనం డబ్బు తీస్తే మనకు హక్కు ఎక్కడ ఉంది ఇంకా అడగటానికి అనే భావన వాళ్ళకి రావటంలా. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూడా తీసుకుంటున్నారు. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఇచ్చేది కూడా తీసుకుంటున్నారు. అంత మారల్ డిగ్రేడేషన్ అనమాట, ఆ మానసికంగా దౌర్బల్యం. ఆ విధంగా కింద పడిపోయారు, మానవ జాతే కింద పడి. ఈ ఎన్నికలు రాజగోపాలాచారి చెప్తూ ఉండేవాడు ఎప్పుడు, అసలు ఈ ఎన్నికలకు వ్యతిరేకమైన ఈ ఎన్నికలు ఇవి ఏమిటి, వాళ్ళకి ఏం తెలుసు, ఓటు విలువ ఏం తెలుసు, ఓటులో ఉన్న సారాంశం ఏంటి, దానివల్ల ఉపయోగం ఏమిటి, దాంతో ఏం చేస్తారు అనేది, ఆయనకి ఎందుకు ఓటు ఎందుకు ఇవ్వాలి. అడల్ట్ ఫ్రాంచైజీ వ్యతిరేకం అన్నారు. అందుకే దీనికి నేను ఒక బుక్లో చదివాను. శంకరాచార్యుడు, పెద్ద శంకరాచార్యుడు, ఆయన కంచి, ఆయన పెద్ద ఆయన గాడ్ స్పీక్స్ అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఏమంటాడంటే, అతనికి ఏదో 4 సెంట్లు భూమో ఒక ఇల్లు ఏదో లేకపోతే ఓటు హక్కు ఇవ్వకూడదు అంటాడు. ఓటు హక్కు ఇవ్వకూడదు అంటాడు. ఎందుకంటే నేను మనిషిని, ఈ దేశంలో నేను ఒక సభ్యుడిని అనే భావన కలగంది ఓటు హక్కు ఇవ్వకూడదు. అవును, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నాకు కొన్ని రైట్స్ ఉన్నాయి అని తెలియనప్పుడు ఎందుకు ఈ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అపోజ్ చేశాడు. అలాగే రాజగోపాలాచారి కూడా అపోజ్ చేశాడు. ఎందుకు ఈ ఓటు హక్కు, దేనికోసం? అడల్ట్ ఫ్రాంచైజ్ అన్నాడు గాంధీ గారు, నెహ్రూ గారు. దేనికి, దేని వాళ్ళ పర్పస్ ఏంటి? వాళ్ళకి ఏం తెలుసు? ఈ ఓట్లన్నీ ఈ సారాయి కాంట్రాక్టర్సు, లేకపోతే రోడ్లు వేసే కాంట్రాక్టర్సు, లేకపోతే ఏదో దుర్మార్గంగా సంపాదించిన వాళ్ళు ఎవరో ఆ డబ్బు ఎత్తుకెళ్ళి కొనుక్కుని ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి మళ్ళీ కాంట్రాక్టర్లు తెచ్చుకుంటారు, అంతే కదా. ఏమిటి దీనివల్ల ఉపయోగం ఏంటి అని వాళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నించి అది ఆగల. కారణం ఏంటంటే వాళ్ళకేంటంటే ప్రపంచంలో ఒక అడల్ట్ ఫ్రాంచైజ్ ప్రజా అభిప్రాయం ప్రకారం ఎన్నిక అవుతున్నాం అనే భావన క్రియేట్ చేయాలి అనే భావన గాంధీ గారికి, నెహ్రూ గారికి వచ్చింది. అందుకారణంగా పెట్టారు. అంతేగాని దానివల్ల ఎంత ఫలితం ఏమొచ్చింది అని చెప్పంటే నాకైతే శూన్యం. నేను ఆలోచన చేస్తే ఇంతవరకు ఫలితం ఏమి, ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు అనే విచక్షణ ఇంతవరకు వాళ్ళు చేయలేకపోతున్నారు ప్రజానికి. అవును సార్, అవును, వాస్తవం మాట్లాడుకోవాలి. కనుక ఏమిటి అక్కడ రూల్స్ ఏమిటి? ఏమి లేదు రూల్స్. మేడ మీద ఉన్నాళ్ళు కూడా లైట్లు వేసుకుని కూర్చుంటారు, డబ్బు ఎప్పుడు తెచ్చిస్తారా. అన్ని పార్టీల దగ్గరే తీసుకుంటారు. మేడ మీద నుంచి దిగొచ్చి కిందకు వచ్చి వాకిట్లో మా ఇంట్లో 3 కాదండి 4 ఉన్నారు, 4 ఓట్లు ఉన్నాయి అని ఇంకొక ఎక్స్ట్రా తీసుకుంటారు.
అలా అయిపోయింది. ఇది ఇలాంటి వ్యవస్థ మనకు అవసరమా? ఇలాంటి వ్యవస్థ వల్ల మనకు ఉపయోగపడుతుందా అనేది రాజకీయ నాయకులు, మంచి మేధావులు అంతా ఆలోచన చేయవలసిన సమయం ఇది. నిజంగానే రాజకీయ నాయకుల గురించి మీరు చెప్తున్నట్టుగా వాళ్ళకి కనీస అవగాహన లేనప్పుడు ఇంకా ఆ పార్టీల మీద కానీ వాళ్ళు ఎన్నుకున్న నిల్చున్న వ్యక్తుల మీద కానీ వాళ్ళకి అవగాహన లేనప్పుడు అసలు నమ్మకం అనేది ప్రసక్తే ఉండదంటారు. నమ్మకం అనేది వాళ్ళు చాలా దురదృష్టం. 75 ఏళ్ళు అవుతాయండి ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి. ఇప్పుడు ఈ సంవత్సరం 75వ సంవత్సరం జరుపుకోబోతున్నాం. 75 సంవత్సరాల స్వాతంత్రం వస్తే మనం ఎన్నికలు జరుపుకున్నాం. మనం ఎన్నికలు 14 సార్లు జరుపుకున్నాం. ఇప్పటికి 15 సార్లు జరుపుకున్నాం. కానీ ఏమిటి వాళ్ళకి ఏమైనా తెలిసిందా? వాళ్ళు ఎందుకు ఓటేస్తున్నారో తెలుసుకుని ఓటేస్తున్నారా? మాకింత బలం ఉంది అని రాజకీయ నాయకులు ఊదరగొడుతుంటారు. సో పెద్దలు రాజగోపాలాచారి ఆ రోజుని అపోజ్ చేసినట్టుగా అలాగా పెద్దలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇలాగే ఇంకొకటి కూడా ఉంది దీంట్లో. రాజ్యాంగం రాసేటప్పుడు నేను చదువుకున్న పరిధిలో నాకు తెలిసిన విద్య, ఆయన గాంధీ గారు పట్టుబట్టి అంబేద్కర్ని చైర్మన్ చేశాడు దీనికి. వీళ్ళలో కొంతమందికి ఇష్టత లేదు. అయినా గాంధీ చెప్పిన మాటను కాదనేవాళ్ళు కాదు. అందుకని ఈయన పెట్టారు. అయితే అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా రిజర్వేషన్స్ కావాలని ఆయన కోరలా. ఆయన ఎప్పుడు చెప్పాల రిజర్వేషన్స్ పెట్టండి మా వాళ్ళకి, ఈ నిమ్న జాతులకి అందరికి కూడా ఉపయోగపడుతుంది మనం పెట్టమని ఆయన ఎక్కడ ఆయన రాయలేదు, ఆయన పెట్టలేదు. ఈ చుట్టూ ఉన్నాళ్ళు ఈ ఎన్నికల దృష్ట్యా వాళ్ళకి రిజర్వేషన్స్ పెడదామని చెప్పి వీళ్ళే పెట్టారు. అది పెట్టింది ఎన్నాళ్ళు? 10 ఏళ్ళకి. 10 ఏళ్ళకి అది ఇప్పుడు 75 ఏళ్ళు అయినా కూడా దాన్ని ఇంకా తీరు. తీస్తే వాళ్ళు నానాలు చేస్తారు. ఏమి దాంతో ఏమవుతుందంటే కంట్రీలో ఉన్న టాలెంట్ మీకు బయట రావట్లేదు. దానిలో మార్పులు చేర్పులు చేయడానికి కానీ సరి చేయడానికి కానీ ఏమంటారు ఆ టాలెంట్ని తీయాలి బయటికి. ఆ టాలెంట్ని తీస్తేనే దేశం ముందుకు నడుస్తుంది. వాళ్ళేమంటారంటే ఏ టాలెంట్ మీరేదో చదువుకున్నాడు, మీరేదో రైతులు పిల్లలు చదువుకున్నారు, మేము చదువుకోలేదు, వెనకబడి ఉన్నాం, ఇంకా వెనకబడే ఉన్నాం కనుక మా కంటిన్యూ కావాలని వాళ్ళు కోరతారు. ఎట్లా కంటిన్యూ అవుతారు? ఇప్పుడు ఒక సుబ్బయ్య ఉన్నాడు, ఆ సుబ్బయ్యకి రిజర్వేషన్ ఇస్తాం, సుబ్బయ్య కొడుకులకు రిజర్వేషన్ ఇస్తాం, సుబ్బయ్య మనవాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాం, వాడి కొడుకులకు రిజర్వేషన్ ఇస్తాం, వాడి అంటే ఏమిటిది? 75 ఇయర్స్ అయింది. దీన్ని పార్లమెంటు కానీ పెద్దలంతా కానీ కూర్చుని ఆలోచన చేయాలా? లేకపోతే ఎట్లా? కనుక కొన్ని లోపాలు ఇంకా అలాగే ఉన్నాయి, లేవని చెప్పడానికి వీల్లేదు. మీకు ఎలా నడుస్తుంది? మనం జపాన్తోనూ జర్మనీతోనూ ఫ్రాన్స్తోనూ అమెరికాతోనూ పోటీ ఎట్లా పడతాం చెప్పండి? పోటీ ఎలా పడతాం? సో అందులో మార్పులు చేర్పులు చేయటానికి ఎవరికి శక్తి కానీ ఆ ధైర్యం కానీ లేదంటారా? ఎవరు అసలు దాని ప్రసక్తే పట్టించుకోరు. ఓటింగ్ వాళ్ళకి రిజర్వేషన్ తీసేస్తే ఓట్లేరు, ఓట్లు అయిపోతే మనం గెలవు కనుక ఉండండి అంటారు వీళ్ళంతా. కనుక ఒక దేశం యొక్క పరిస్థితి, దాని ప్రోగ్రెస్ ఆలోచన చేస్తే ఎవరు మాట్లాడతారు? అది వాళ్ళను ఇంకో విధంగా పెంచాల, ఇంకో విధంగా వాళ్ళకి సహాయం చేయాల. అంతేగాని మరి ఈ విధంగా టాలెంట్ని పాడు చేస్తే దేశం ఎట్లా ముందుకు నడుస్తుంది? క్షమించాలి, నేను ఉన్న భావాలు చెప్తున్నాను. అది ఎట్లా చేస్తారో బాగా చదువుకున్న వాళ్ళు, తెలియగలవాళ్ళు అంతా వాళ్ళను కూడా కూర్చోబెట్టుకుని పోనీ ఇది కాదు, ఏ విధంగా చేద్దాం, మీకు మిమ్మల్ని ఎలా ముందుకి, మీకు ఇల్లు కావాలా, మీకు ఇంకేదో కావాలా,
అవన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ఇందులో ఈ కాంపిటీషన్లోకి వస్తే నువ్వు అక్కడ దెబ్బతింటాయి. అది ఈ కాంపిటీషన్లో వాళ్ళు రాకూడదు. సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు, లేదు ఇంకో సబ్జెక్ట్ ఉంది, టీచర్స్ ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. రిజర్వేషన్ అప్లై చేస్తే ఎట్టాగమ్మా? ఎట్లా చెప్పండి? అప్లై చేయకూడదు. అందులో కూడా మెరిట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకో అట్లా. అంతేగాని రిజర్వేషన్ అంటూ తీయకూడదు. రిజర్వేషన్ అంటూ కరెక్ట్ కాదు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా సార్? కొన్ని సంవత్సరాలు లేదమ్మా, అమెరికాలో లేదు, జపాన్లో లేదు, ఆఫ్రికాలో లేదు, ఆఫ్రికాలో కూడా లేదు, ఎక్కడా లేదు, ఏ దేశంలో లేదు. ఈ మార్పులు ముందు ముందన్నా మారొచ్చు, ఏమైనా మార్పులు చేర్పులు జరగచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? కొంత మరి చదువర్లు అలాగే ఇంటెలిజెన్షియా వీడంతా కూర్చుని ఆలోచన చేసి దీన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఇది ఏమన్నా అడ్డం పడతాయిందా? అడ్డం పడితే అడ్డం తొలగిద్దామా, తొలగించాలనుకుంటే ఎంతవరకు చేద్దాము అనే భావన డిస్కస్ చేయాలి. అలానే పథకాలు ఎక్కువ పెట్టడం కూడా అంత మంచిది కాదు. ప్రజలకి విద్య, వైద్యం, ఆహారం తప్ప ఇంకేది ఫ్రీగా ఇవ్వకూడదు అని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి. ఆర్టికల్ 30 32లోనో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఉన్నాయి. అంటే స్టేట్ గవర్నమెంట్స్కి వాళ్ళైనా కొత్త కొత్త పథకాలు పెట్టుకుని ఆడవాళ్ళకు, చిన్నపిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి హక్కు ఉంది, ఇచ్చారు రాజ్యాంగం. అప్పుడు దాని కింద వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ వెల్ఫేర్ మెజర్స్ తీసుకొస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ మెజర్స్ వీళ్ళే కాకుండా కేంద్రం నుంచి కూడా డబ్బు ఇచ్చి సోషల్ వెల్ఫేర్ మెజర్స్ పెట్టారు. సోషల్ కేవలం ఓట్ల కోసమేనమ్మా. దేశం ఎట్లా ప్రగతి పదంలో నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది? కరెంట్ ఎక్కడ తెస్తాము, కాలువలు ఎక్కడ దూతాము, రోడ్లు ఎక్కడ వేస్తాము, ఎట్లా చెప్పండి? కనుక ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సింది. మనం ఒకసారి దీన్ని తిరగా శుభ్రంగా అందరూ కూర్చొని ఆలోచన చేయవలసిన అవసరం ఉందని నేను భావించేవాడల్లో నేను ఒకటి. సో ఇది ఎంత మాత్రం, ఈ పథకాలు అనేటివి ఎంత మాత్రం మన కరెక్ట్ కాదు, రాష్ట్ర అభివృద్ధికి దానివల్ల లాభమే ఉంది. మనం ఇచ్చేదంతా రోజు తిని పసారి బాత్రూమ్ పోతాడు, ఏముంది అందులో? అంతే కదా, ఏముంది అందులో? ఈ పథకాలు అనేటివి ఒక రాజకీయ పార్టీని ఎంతవరకు సాయం చేస్తుందంటారు? ఈ పథకాలకు ఉన్న మీరు వెచ్చించే డబ్బుని ఏదన్నా పర్మనెంట్ కార్యక్రమానికి ఉపయోగపడితే దేశానికి ఎంతో ఉపయోగం, వాళ్ళకి ఎంతో ఉపయోగం. తినేసి ఊరినే తేపేస్తే ఏముంటుంది? ఏముండదు కదా. ఊరినే వస్తున్నది కదా అని చెప్పని చేయరు. మ్యాన్ అవర్స్ పోతాయి. మ్యాన్ అవర్స్ పోతే దేశం నష్టపడుతుంది కదా. ఏ మనిషి కూడా ఊరికనే తినకూడదు. ఏ మనిషి కూడా మనం జమీందారీ సిస్టమ్ తీసేసినందుకే కదా. మన పెద్దవాడు ఈ భూస్వాములు ఇంతంత భూమి అది ఉండకూడదని కట్ చేసినందుకే కదా. ఊరినే తిని కూర్చుంటున్నారు, పని చేయట్లేదనే కదా. మనిషి పని చేస్తూ ఉండాలి, పని చేస్తూ తింటూ ఉండాలి. పని చేయకుండా లేదు నీ బుర్రతో చేస్తావో చేతులతో చేస్తావో అది వేరే విషయం. బుద్ధిజీవులు బుర్రతో చేస్తారు, మామూలు వాళ్ళు కాళ్ళ చేతులతో చేస్తారు. అందరూ చేస్తేనే కదా దేశం నడిచేది. అవును సార్. అలా సో మీ ఆహార్యం విషయానికి వస్తే మీ అలంకరణ, వస్త్రాలంకరణ ఎక్కువ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సో మీ వస్త్రాలంకరణ కావచ్చు, మీ ఆహార్యం కావచ్చు, ఎక్కువ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సో రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు మీకు అందుకు కూడా లభించింది అని అంటుంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మొట్టమొదటి నుంచి అలవాటు. కత్తెర వేసుకోవటం, అలాగే తెల్లటి దుస్తులు ధరించటం, రంగులు దుస్తులు అయితే ధరించడం, అలాగే భగవంతుడి ఇచ్చిన విగ్రహం దానికి ఎవడే చేస్తాడు దానికి, అంతే కదా. సో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు రాజకీయాల్లోకి వచ్చే ముందు? ఆయనలా నేను ఉండాలి అనే ఇన్స్పిరేషన్ ఎవరిని చూసైనా కలిగిందా? నేను రాజకీయాల్లో చూసిన వాళ్ళు
టంగుటూరు ప్రకాశం గారు మా ఊరు వచ్చారమ్మా. ఓకే. వస్తే ఆయనకి మా ఊరు కరణం గారు, మా నాయన వీళ్ళంతా కలిసి ఆయనకి సన్మానం అని చేశారు. సన్మానం అంటే నాకేమిటో తెలియదు అప్పుడు దాకా. సన్మానం అంటే ఇదే అనుకున్నాను. ఆయన వస్తే ఆ బండి ఆపి, కారు ఆపి, ఆయనకి కార్లు ఆ రోజుల్లో లేవు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 53లో కార్లు ఒకటో రెండో ఉండేవి. ఒకటో రెండో. ఇక్కడ 7 లక్షలే జనం అప్పుడు. ఇప్పుడు కోటి జనం అయినారు కదా, 7 లక్షల జనం. కార్లు కూడా పెరిగాయి. రెండో మూడో కార్లు ఉండేవి, బయట కార్లు. ఒక 5-6 కార్లు నైజాం గారికి ఉండేవి. ఆయన నంబర్లు అవి ఉండేవి కాదు. ఆయన కార్లు వేసుకుని అక్కడికి పూజ చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవాడు. అంతే. మేము కార్లు కనపడం అన్నీ రిక్షాలు, సైకిళ్ళు. కనుక పెద్ద మార్పు వచ్చింది. ఆ మార్పు మంచిగా జరిగితే సంతోషం, తప్పేముంది అందులో. కనుక మార్పు జరుగుతుంది. చాలా మార్పులు చూసాం. మరి కొన్ని దేశాల్లో ఇప్పటికీ సైకిళ్ళ మీదే ప్రయాణం చేస్తూ ఉంటారు ఇప్పటికీ. అది ఆరోగ్యమనో మరేమిటో కొన్ని దేశాల్లో ఇప్పటికీ సైకిల్ మీద. మనం అవన్నీ మర్చిపోయి కార్లు పడి సిటీలో వాళ్ళంతా కార్లు కొనేస్తున్నారు. దానివల్ల ఆ ఎమిట్ చేసిన పొగ అంతా కూడా ఆరోగ్యానికి నష్టం చేస్తుంది. అంతేకాకుండా మన భూప్రపంచం అంతా కూడా ఇప్పుడు దెబ్బతినబోతున్నది ఈ ఎమిషన్ వల్లేనని చెప్పిన ఒక ఫైండింగ్ కూడా ఉంది. అవును సార్, అవును. గాలి అంతా వేడయ్యి అక్కడ ఐస్ గడ్డలన్నీ కరిగిపోయి సముద్రాలు పెరగబోతున్నాయి, మరి వర్షాలు వస్తున్నాయి, ఇవన్నీ చెప్తున్నారంతా. అలానే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది. మన లాక్డౌన్లో వాళ్ళకు కొద్దిగా రిలీఫ్ అయింది ఎర్త్ ప్లానెట్ అనేసి కూడా అన్నారు. మళ్ళీ లాక్డౌన్ తీసివేయగానే అంతా మామూలు అయిపోయింది, మామూలు అయిపోయింది. ఓకే సార్. అలా విపరీతంగా ఈ సంవత్సరం దెబ్బతిన్నారు కదా దేశాలన్నీ కూడా. అవును. వర్షాలు కానీ, కాలిపోవటం కానీ, ఫారెస్ట్లన్నీ కాలిపోయి చాలా. యూరోప్ అంతా, యూరోపే కాదు, అమెరికా, రష్యా, ఎప్పుడూ లేని విధంగా పరిస్థితులు మారిపోతాయి. మరి ఏమవుతుందో. నాసా వాళ్ళైతే సముద్రం పెరుగుతుంది, మన మద్రాసు, కలకత్తా, బొంబాయి వీటన్నిటికీ కూడా ప్రమాదం అని చెప్పారు. కనుక వాతావరణంలో మార్పు వస్తుంది. మనం ఎందుకంటే ఈ కార్లు వాడటం, ఇవే కూడా ఈ పెట్రోలు వీటి వల్ల చాలా నష్టం జరుగుతాయిందని వాడు లెక్క. సినీ గ్లామర్ అనేది ఇప్పుడున్న రాజకీయాలకి ఎంతవరకు దోహదపడుతుంది అంటారు? అప్పుడు ఒక చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ గారు, తర్వాత చిరంజీవి గారు వచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు నెగ్గుకు రాగలరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అది నన్నే అడగవలసి వచ్చింది ప్రశ్న. ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ మీరు ఆల్రెడీ నా పుస్తకాల్లో చదివి ఉంటారు. నేను మద్రాసు పోతుంటే నాకు ఈ సినిమా వాళ్ళతో కనెక్షన్స్ అవి లేవు. నాగేశ్వరరావు గారు ఇక్కడే ఉండేవాడు, ఇంటి ఎదురుగానే. ఎప్పుడన్నా ఆయన వస్తూ ఉండేవాడు, కలుస్తూ ఉండేవాడు. నేను ఆయన ఇంటికి వస్తానంటే వద్దొద్దు నేనే వస్తాను, పెద్దవారు ఉన్నాడు, వస్తూ ఉండేవాడు. నాకు ఈ సినిమా వాళ్ళతో కనెక్షన్ లేదు. ఇప్పుడు నాకు పెద్ద పరిచయాలు లేవు, వాళ్ళ సంగతులు ఏం చేస్తారు ఏంటో కూడా నాకు తెలియదు. ఎక్కువగా చూడను, ఎక్కువగా చూడను. ఎప్పుడో ఒకటి ఏదో కొర ఏదో చూడటం తప్ప లేదు. అయితే నేను పార్టీ పెట్టాను, ప్రాంతీయ పార్టీ పెడితే మన ఇంట్లోనే మీటింగులు జరుగుతుండే. ఓ 3-4 ఎక్స్-ఎంపీలు, ఓ 10-15 మంది ఎక్స్-ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు,
అంతా వచ్చి మన దగ్గర ఇక్కడ కూర్చొని కాస్త డిస్కషన్స్ అవి చేస్తూ ఉండేవాడు. ఉమ్, ఆ డిస్కషన్స్లో తేలింది ఏంటంటే, నేను ఏమిటి రోజు మనం ఢిల్లీ పోయి వాళ్ళని డబ్బులు అడగటం, ఉమ్, ఇంటర్వ్యూలు అడగటం, ఆ పిఎల్ చుట్టూ తిరగటం, ఇదంతా ఏడు న్యూసెన్స్. మనం చేసుకోలేమా, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోలేమా అనే భావన నన్ను, ఇట్ వాజ్ హాంటింగ్ మీ ఉమ్, ఫర్ సమ్ టైం. దాంతో ఉత్తేజుడినై నేను ప్రాంతీయ పార్టీ పెడదామని చెప్పి మెడ్రాస్ నుంచి వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు ఏమిటి, ఈ ప్రాంతీయ పార్టీలు ఉమ్, ఎలా నడిచినాయి ఏమిటని వాళ్ళ కాగితాలను తెప్పించుకున్నాను, చదివాను. ఉమ్, డిఎంకే, ఏఐడిఎంకే అంటే చదివి నా వైఫ్కి డిక్టేట్ చేసి, నా వైఫ్ బిఏ ఫస్ట్ క్లాస్, ఉమ్, ఆ మెడ్రాస్ ఉమ్, ఇప్పుడు లేదు, షీ ఈజ్ నో మోర్, షీ ఈజ్ డైట్. ఆమెకే డిక్టేట్ చేసి చెప్పాను, ఎవరికి చెప్తే బయటకు పోతుంది, పోకూడదని చెప్పాను. ఉమ్, ఆమెకి డిక్టేట్ చేస్తే రాసిందని నేను ఏమేం చేద్దాం ఏంటి. హైకోర్టులో ప్లీడర్ని కదా, ఉమ్, నాకు ఈ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతాయిందనే భావన ఒకటి ఉంది. ఉమ్, మగవాళ్ళకే ఆస్తిలో హక్కు కలిగి ఆడపిల్లలకు ఉండకపోవటం ఏంటి, వాళ్ళు కూడా జన్మ ఒక తల్లి ఒక దగ్గరే తల్లిదండ్రుల తీసుకున్నారు దగ్గర. కదా, ఎందుకని అని చెప్పే భావన ఒకటి ప్రోద్భవించింది నాతో. అది సమానంగా ఉండాలి అని చెప్పని రాశాను నా దాంట్లో. తర్వాత నేను ఈస్ట్ గోదావరి టూర్ చేస్తుంటే ఒక కలెక్టరు, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన కలెక్టరు ఓ చక్కని కాలనీ కట్టాడు, ఇంగ్లీష్ కాలనీలో. ఉమ్, ఏమయ్యా ఈ కళలు బాగా కట్టావు, ఇది ఎట్లా, దీన్ని ఎట్లా అన్ని గుడిసెలు తీసేసి అన్నీ ఇట్లా కట్టలేమో మనం రాష్ట్రం అంతా అని చెప్పానండి. అన్నీ కట్టడం డబ్బు లేదు కదా సార్, కష్టం కదా అన్నాడు. అని నువ్వు ఎట్టా కట్టావు, నీకు డబ్బు ఎట్టా వచ్చింది, స్పెషల్గా నీకు ఎట్టా అలాట్మెంట్ వచ్చింది అని అడిగారు. అడిగితే లేదు, బొంబాయిలో ఒక ఆర్గనైజేషన్ ఉంది గవర్నమెంట్దే, వాళ్ళు కొంత డబ్బుని ఈ పక్కా ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి కొంత ఇస్తున్నారు, దాని కింద కట్టారు అన్నాడు. సరే మరి అయితే నువ్వు రేపు పొద్దున హైదరాబాద్ వస్తే ఉమ్, నేను చీఫ్ సెక్రటరీని పిలిచి మాట్లాడతాను, అప్పుడు మినిస్టర్ చీఫ్ సెక్రటరీ పిలిచి మాట్లాడి మనం మొత్తం రాష్ట్రం అంతా చేయలేమా, చేస్తాం కదా ఉమ్, అని ఆ డబ్బు తెప్పించి అట్లా చేశాను. పక్కా ఇళ్ళు పథకం నాది, ఆ, నేను చేసింది. ఓకే. కనుక ఒక ఉత్సాహభరితంగా ఉన్నాను. ఉమ్, అంతేకాకుండా ముందుకు దూకుతూ ఉంది ఉమ్, మనసు. ఉమ్, అలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టాను. ఉమ్, ఆ పార్టీ పెట్టినప్పుడు ఏం చేశారంటే, ఇక్కడ నా చుట్టూ కూర్చునేవాళ్ళు నువ్వు ఒక్కడవే చాలవు, ఇంకొకటి పెట్టుకో అని. ఉమ్, ఆ ఒక్కరో పేరు చెప్పరు, ఎవరు అంటే పేరు చెప్పరు, అది నీ ఇష్టం, ఎవడన్నా పెట్టుకో, నువ్వు ఒక్కడో చాలు. ఉమ్, అప్పుడు నా మనసులో ఎటు తేలలేకుండా ఉంది, డెసిషన్ రాలేకుండా ఉంది. అలాంటి సందర్భంలో రామారావు గారు ఫోన్ చేశాడు. ఉమ్, ఫోన్ చేసి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి నేను ఎక్కడికెడితే అక్కడికి రావటం, నేను ఎక్కడో ఈస్ట్ గోదావరిలో టూర్ చేస్తూ ఉంటే అక్కడ ఆ గుడిలో ఉంటే ఆ గుడిలోకి వచ్చి నన్ను పలకరించటం, ఉమ్, ఇలా మొదలెట్టాడు. అట్లా వచ్చినప్పుడు సరే పార్టీకి కొంత ప్రజానీకం అవసరం కదా, ఉమ్, వస్తారు కదా అని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసి ఆయన ఏం చేశాడు, నాకు ఏమొద్దు బ్రదర్, నాకు పార్టీ అధ్యక్షుడు పదవి ఇస్తే అన్నీ నువ్వే చూసుకో, అధ్యక్షుడిగా నేను నామకే వస్తే ఉంటాను, అన్నీ నువ్వే చూసుకో అని నాతోనే కాకుండా ప్రెస్ని పిలిచి, వాకిట్లోకి ప్రెస్ వచ్చింది కదా, పిలిచి నేను ఆలమందర మళ్ళేసుకొస్తా, ఆ, బ్రదర్ మిగిలినవన్నీ చూసుకుంటాడు, చీఫ్ మినిస్టర్ ఈ అయ్యే పనులు నాకేం తెలియదు కదా, ఉమ్, అతను చూసుకుంటాడు ఉమ్, అని.
అది నాకు సమ్మతమైంది. దట్ ఈస్ హౌ సినిమా అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదర్వైజ్ సినిమా వాళ్ళకి ఏం తెలియదు, ఈ వ్యవహారాలు ఇవి ఏమి తెలియదు. ఆయనకి కూడా ఏం తెలియకే ఆయన కూడా చాలా నష్టపోయాడు, నన్ను నష్టపెట్టి పోయాడు. అట్లా జరిగింది. ఆ తెలియనితనంతో నాకు నష్టం జరిగింది అతని వల్ల, అతను కూడా నష్టపోయాడు. ఆఖరికి జీవితమే సమాప్తం అవ్వాలి. ఆ జీవితం సమాప్తం అయ్యే ముందు నన్ను నాతో కలవాలని ప్రయత్నం చేశాడు. ఓకే, నేను మారను, ఒకసారి మాట ఇచ్చినాక వెళ్ళిపోయాడు. కనుక ఈ సినిమా వాళ్ళు రాజకీయాలంటే వాళ్ళల్లో జిజ్ఞాస ఉండి వాళ్ళు బాగా స్టడీ చేసి ఈ విషయాల మీద ఉంటే పరాలా. కానీ ఆ సినిమాలో ఉన్న ఏ రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తే మాత్రం ప్రమాదం వస్తుంది. అది వాళ్ళు ఎంతవరకు ప్రజానేకం 10 మంది జనాన్ని పోగు చేయటం వరకే అంతవరకు పెట్టుకుంటే మంచిది. ఇది ఈ కార్యక్రమాలు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే దెబ్బతింటారు. అది కుదురుతుందంటారా? అటువైపు సినిమాలు చేస్తూ ఇటువైపు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం, అది రాజకీయం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. బొంబాయిలో చూడండి మీరు, బొంబాయిలో ఎవరినో ఒక్కడు సక్సెస్ అయ్యాడా? రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అదే కేవలం అది నేను ఉండి నడిపి చేశాను కనుక. కేవలం ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ప్రజాసేవ చేయాలి అనే ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదంటారా రాజకీయాలకి? దానికి కొంత బ్యాక్గ్రౌండ్, కొంత ట్రైనింగ్ అనం, బట్ ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్. కొంత తెలియాలి సబ్జెక్ట్, ఇదేంటి అదేంటి, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలా, ఏ ఊరు వెళ్తే ఎలా మాట్లాడాలా, రైతాంగం అట్లా కొంత రూడిమెంట్స్ అంటాం. రూడిమెంట్స్ అంటే వేళ్ళు. కొంత తెలియకుండా చెట్టు నిలవదు, వేడి లేకపోతే చెట్టు ఎట్ట నిల్చుంటుంది. అట్లా అవి కావాలి, అవి లేకపోతే దెబ్బతింటారు. ప్రాంతీయ పార్టీని స్థాపించింది మీరైతే, దాని ఆవిర్భావానికి మూలం మీరైతే, ఆ పార్టీ అనగానే మనకి చంద్రబాబు గారు అని లేదా ఎన్టీఆర్ గారి కుటుంబం అని అనుకుంటూ ఉంటారు. అసలు సంబంధమే లేదు. చంద్రబాబు నాయుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్, మేము పార్టీ పెట్టాం. అయితే మామ గనక పార్టీలో చేరాడు. పార్టీలో చేరటానికే ఇష్టత లేదు సభ్యులకి ఎవరికి. నా దగ్గరికి వచ్చాడు చేర్చుకోమని. అంటే మీ మామను ప్రెసిడెంట్ చేశాము, ఆయన అడుక్కోపోమని. కనుక అదంతా ఒక గాథ. ఆ పుస్తకం చదివితే మీకు నా లైఫ్ ఇస్తానట్టు ఆ పుస్తకం చదివితే మీకు అన్నీ తెలుసు. పెద్ద గాథ. ఓకే, సో ఇప్పుడు తాలిబాన్ల వాళ్ళ అరాచకాలు కనిపిస్తూ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో. అక్కడి నుంచి తరలి వచ్చేయడానికి అక్కడి ప్రజలు, ఆఫ్ఘనీలు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. స్వేచ్ఛ కోసం జరుగుతున్న యుద్ధంలా అనిపిస్తుంది. అది మన దేశానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి, మీడియాలో కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. జనాలకి దీనిపై అవగాహన సగం సగమే ఉంటుంది. నిజంగానే మనకి ప్రాబ్లం ఉందా, ఇండియాకి కూడా ప్రాబ్లం ఉందా, అక్కడ ఏం జరుగుతుంది అనే అవగాహన చాలా తక్కువగా ఉంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? రియల్లీ ఇట్ ఈస్ ప్యాథటిక్. అది చూస్తూ ఉంటే కళ్ళమని నీళ్ళు వస్తాయి. జనం ప్లేన్లమ్మటే పరిగెత్తున్నారు. ప్లేన్లమ్మటే పరిగెత్తే ఎక్కడ ఎక్కుదామని కొంతమంది రెక్కల మీద ఎక్కి కూర్చుని కింద పడ్డారు, చచ్చిపోయారు పాపం. ఆ ప్రాణ భయం, ప్రాణభీతి, ఎవరో వస్తారు ఏదో చంపేస్తారనే భావంతో ఏది దొరికితే అది పట్టుకుని వెళ్ళిపోదామని చెప్పాను. పాపం ప్లేన్ చక్రాలు ఆ పైన ఎక్కి కొంతమంది నానావస్థ పడుతుంటూ చూసి హ్యుమానిటీకి ఇంత అన్యాయం జరుగుతుందా అని అనిపిస్తుంది అది చూస్తే. దీనికి ఎందుకంటే అసలు ఈ తాలిబాన్లు అనేవాళ్ళు
ఈ తాలిబానిజము తాలిబాన్లు అనేవాళ్ళు మామూలునే పుట్టారు, మామూలనే పుట్టారు ఇక్కడ అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఆయన పేరు ఖాన్, ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అది చూసి ఇంకా విచిత్రం అనిపించింది. అది చూసి ఇంకా విచిత్రం అనిపించింది. ఆయన మా వాళ్ళే వీళ్ళు, తాలిబాన్లు అనేవాళ్ళు మా ఊరి నుంచే వెళ్ళారు, మేము గర్వపడుతున్నాం మా ఊళ్ళో పుట్టినందుకు వీళ్ళు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అదేమిటో విచిత్రంగా లేదు. పెట్టి ఆ తాలిబాన్లు అనేవాళ్ళు దే ఆర్, ఇంగ్లీష్లో చెప్పాలంటే బార్బేరియన్స్. బార్బేరియన్స్ అంటే మీకు తెలుసు కదా, బార్బేరియన్స్ తెలుగులో అనువదించండి ఏమిటో దాన్ని. మీరే చెప్పండి. ఏ విధమైన సంస్కారము సమాజం అవి లేని వాళ్ళు బార్బేరియన్స్. ఆ కొండల్లోనూ చెట్లలోనూ ఎక్కడో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు. వాళ్ళని గురించి ఎక్కువగా మనం చర్చించుకోవడం కూడా అంత సబబుగా ఉండదు. ఎందుకంటే పూర్తిగా అనాగరికులు, పూర్తిగా అనాగరికులు. వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు అంత విచిత్రంగా ఉంటాయి. ఆడపిల్లలు చదువుకోకూడదట, ఆడపిల్లలు ఉద్యోగాలు చేయకూడదట, ఆడపిల్లలు రోడ్డు మీద రావడానికి వీల్లేదట. అదేమిటి, ఆడపిల్లలు పని చేయడానికి వీల్లేదట. కనుక ఇది విచిత్రమైన భావాలు గల విచిత్రమైన మనుషులు వాళ్ళు. మరి వాళ్ళలో వాళ్ళే కొట్టు వస్తున్నారు కదా ఇప్పుడు. దే ఆర్ కుకింగ్ దేర్ ఓన్ గూస్. వాళ్ళ బాతును వాళ్ళే వండుకుని తిని వాళ్ళే పోతాయంటున్నారు. వాళ్ళ గురించి అది చదివినప్పుడు చూసినప్పుడు వాళ్ళ గురించి చాలా విచిత్రం. ఇంకా ఈ సెంచరీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంత మానవాళి ముందుకెళ్ళిన సందర్భంలో కూడా ఇలాంటి జాతులు ఉన్నాయా ఇంకా అని అనిపిస్తుంది. ఏమంటావు వాళ్ళని, బార్బేరియన్స్ అనడం కరెక్ట్. అది తెలుగులో అనువదించాలంటే కష్టం. మూర్ఖులు, పరమ మూర్ఖులని అర్థం. అది వాళ్ళ గురించి ఏం చెప్తాం. పాపం అక్కడ ప్రజలు దే ఆర్ సబ్జెక్టెడ్ టు మిజరీస్. అదేమైందంటే, మీరు యంగ్స్టర్స్ మీకు తెలియకపోవచ్చు, చదువుకున్నారేమో. బ్రిటిష్ ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ మనయి. ఇండియా, బర్మా కూడా మందే, భారతదేశంలోనే ఉండి. ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయే మన ధృతరాష్ట్రుని పెళ్లి చేసుకున్న గాంధారి. ఆ గాంధారి ఆ ఊరు అమ్మాయే, ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి. కనుక అక్కడ మంచి కల్చర్ ఉండేది. అప్పటి నుంచి రాజరికం, మంచి రాజులు, పోరాట యోధులు, మంచి సైనికులు, పౌరుషం గలవాళ్ళు అంతా ఉండేవాళ్ళు. అందమైన స్త్రీలు అక్కడ ఆ ప్రాంతంలో చాలా బాగా ఉండేవాళ్ళు. అది ఆ ప్రాంతం మన భారతదేశంలో ఉండేది. ఈ బ్రిటిష్ ఇండియా పోతూ పోతూ వాళ్ళకి ఇచ్చిపోయారు. ఎక్కడెక్కడ విడగొట్టేసి, పాకిస్తాన్ విడగొట్టేసి, బర్మాను విడగొట్టి, అందుకారణంగా పక్క పోయి అదంతా ఇండియాలోనే ఉంది. మన ముస్లిమ్స్ మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఇవన్నీ కూడా ఒకటే. అది పరిస్థితి. అందుచేత మనం ఏంటంటే అదే కాకుండా మరి పేదరికంలో ఉన్న సహాయం చేయాలి, పెంచాలి ఉద్దేశంతో మన ప్రైమ్ మినిస్టర్ ఒక 3 బిలియన్ల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి వాటర్ ట్యాంక్ ఒకటి, ఏదో నీళ్ళ ట్యాంకు, అలాగే ఏదో రోడ్లు, ఇంకే ఇలాంటివన్నీ, ఆడపిల్లలకి ఏదో స్కూలు, తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడానికి అసెంబ్లీ ఒకటి, ఇలాంటివన్నీ కట్టించి వచ్చాడు ఈయన.
ఈ భావాలు వాళ్ళకు ఉండి సావు కదా. కానీ ఎన్ని డబ్బు మన డబ్బు అంతా పెట్టి కట్టించాడు పాపం ఈయన. 2-3 సార్లు వెళ్ళాడు ఆఫ్ఘనిస్తాన్. పోతే మరి వాళ్ళకి ఆ బుద్ధి లేదే మనం ఏం చేస్తాం. వాళ్ళకేమో ఇప్పుడు వాళ్ళు కూడా కలిసి ఉండరు. ఇప్పుడు ఆ తాలిబాన్లో కూడా ముఠాలన్నమాట. వీడు ఉండకూడదని వాడు ఉండకూడదు వీడు. కానీ కొట్టు చేస్తారు వాళ్ళు, నరుకు చేస్తారు, కాచుకు చేస్తారు. కనుక ఇవన్నీ దేశ భద్రత, దేశంలో ప్రజానీకానికి ఏ విధమైన ఉపయోగం చేయలేరు. పాపం వాళ్ళు ఇళ్ళు వదిలిపెట్టి ఇళ్లలో ఉండి చంపేస్తారని ఇళ్ళు వదిలిపెట్టించి రోడ్ల మీద గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వాళ్ళకి గ్యాస్ బండలు లేవు, ఏమీ లేవు. పాపం అలాగే ఆ పిల్లలు వాళ్ళు చూస్తే జాలి వస్తుంది. అన్ని వేల మంది రోడ్ల మీద ఇళ్లలో ఉండే వాళ్ళందరూ వచ్చి రోడ్ల మీద దాక్కుంటున్నారు. ఇళ్లలో ఉంటే కొట్టి చంపేస్తారు ఈ తాలిబాన్లని. కనుక ఇవన్నీ మానవాళికి ఇంత కష్టం కలిగించిన జాతి ఆ తాలిబాన్. వాళ్ళు ఎక్కడ పుట్టారో ఎట్లా వచ్చారో రాక్షసులు. చాలా బాధపడవలసిన అవసరం. అయితే దీని మీద చర్చించడానికి ఇప్పుడు మన ప్రధానమంత్రి 24వ తారీఖుని బైడెన్ని కలుస్తున్నాడు. ఏదో అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్. అక్కడ మీటింగ్ అది పెట్టారు. వాడు ఏం మాట్లాడతారో ఏమిటో, ఏమి కన్క్లూషన్స్ వస్తాయో చూడాలి. ఆయన పోతున్నాడు బైడెన్, మన ప్రైమ్ మినిస్టర్. మన ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి మరి 23 వెళ్తాడేమో, 24 అక్కడ. అంటే ఒకరోజు వాళ్ళకి వెనక కదా. మనకి 23 ఇక్కడైతే వాళ్ళకి 22 కదా. కనుక అప్పుడు వెళ్ళి అడ్జస్ట్ చేసుకుని వెళ్తారు. ఆ టైం 24th మీటింగ్ ఉంది. తర్వాత అంగాలో కూడా మాట్లాడతాడట. యునైటెడ్ స్టేట్స్ నా ఫీలింగ్ దాన్ని చేయవలసిన డ్యూటీస్ చేయలేకపోతుంది అనే భావన నాకు. ఈ యునైటెడ్ స్టేట్స్ ఇది పెట్టింది, దాంట్లో మనం కూడా ఉన్నాం, ఇండియా. అప్పుడు జవహర్లాల్ నెహ్రూని పంపాం. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ కాదు, కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్నారు అప్పుడు పంపారు. పెడితే ఆయన కూడా వెళ్ళాడు. అక్కడ అంతా మాట్లాడినాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది మీటింగ్. ప్రపంచంలో ఎక్కడ అల్లర్లు జరిగి ఇట్లా కొట్టుకుని ఈయన చేస్తే సర్దాలు వీళ్ళని మనం మధ్యవర్తిగా ఉండాలి, అన్నీ సరి చేయాలా, వాళ్ళకి ఎక్కడ కష్టం వస్తే చేయాలా, వాళ్ళకి భోజనం లేకపోతే భోజనానికి ఇవన్నీ అందరూ చందాలు వేసి పంపాలా అని ఇవన్నీ రకరకాల సూత్రాలు సూత్రీకరించి పెట్టారు. అది పెడితే దాన్ని చేయవలసిన డ్యూటీస్ చేయలేకపోతాయి. ఈ యుద్ధాలు కానీ ఇవి కానీ వాళ్ళ మాట వెంటల్లో ఎవరుని వీళ్ళు దేశాలు వాళ్ళ మాట వాళ్ళే వీళ్ళే ఉపన్యాసాలు వీళ్ళ ఘోర వీళ్ళే. కనుక అలాగా దాన్ని ఏదైనా స్ట్రెంగ్థెన్ చేయాలి. యునైటెడ్ స్టేట్స్ని స్ట్రెంగ్థెన్ చేసి మీరు పొట్లాడుకోవడానికి వీల్లేదు, తగులాడుకోవడానికి వీల్లేదని ఒక శాసనం వాళ్ళకి హక్కు ఒకటి కల్పించాలి. లేకపోతే కష్టం. దాని డ్యూటీస్ అని దాన్ని చేయనివ్వటంలా. ఈ మధ్య మీకు గుర్తుందో లేదో వరల్డ్ కోర్ట్ అని ఒకటి ఉంది. వరల్డ్ కోర్టు కూడా దానికి అనుబంధం అయింది. ఏది యునైటెడ్ స్టేట్స్. వరల్డ్ కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు, చైనాకి హక్కు లేదు ఆ ఈస్టర్న్ కెనాల్ దాంట్లో ఇది సముద్రంలో వాళ్ళకి ఎలాంటి దిబ్బలు పెట్టడానికి. వాడు 1,00,000 బోట్లు పెట్టి ఇసుక దోలుకొచ్చి ఒక దిబ్బ కట్టారు. అక్కడ కట్టి మొండా కొడుకులు ఆ దెబ్బ మీద ఇవన్నీ వాళ్ళ షిప్పులు అయ్యి దాచుకుంటూ ఉంటారు. షిప్పులు ఆ ప్లేన్లు అయ్యి ఆ సముద్రం మధ్యన అలా చేయడానికి వాళ్ళకి హక్కు లేదంటే మాది ఇది అని చెప్పారు వాళ్ళు. మేము వినాం మీరు చెప్పిన జడ్జిమెంట్ అంటే. జడ్జిమెంట్ ఇస్తే జడ్జిమెంట్ బైండింగ్ అనేది రావాలి. బైండింగ్ లేదు. జడ్జిమెంట్ ఇస్తే జడ్జిమెంట్ కాగితాలు ఇచ్చేసుకు మాకు అవసరం లేదండి, కోర్టు ఎందుకు, ఎంత ఖర్చు పెట్టి అక్కడ జడ్జిలు ఎందుకు మనకి ఇదంతా. వరల్డ్ కోర్టు తెలుసునా మీకు. కనుక అలాంటి చేయకూడదు. కొన్ని పవర్స్ కొంచెం స్ట్రాంగ్గా చేసి స్ట్రెంగ్థెన్ చేయాలి యునైటెడ్ నేషన్స్. చేస్తేనే దేశాలు సక్రమంగా ఉంటాయి, నిబద్ధతగా ఉంటాయి, వాళ్ళ గీతలో వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇదేమిటి ఒకటి దేశం మీద ఒకటి పట్టడం, ఒకళ్ళు కొట్టుకోవడం ఇవన్నీ మంచిది కాదు కదా. కనుక దానికి అది ఒకటి అవసరం.
ఈ తాలిబాన్లు చాలా స్ట్రాంగ్గా డీల్ చేయాలి. మన ప్రైమ్ మినిస్టర్ ఎడుతున్నాడు, బైడెన్ కలుస్తున్నాడు, అన్ని దేశాలు కూడా ఉన్నాయి దీన్ని బాగా ట్యాకిల్ చేయాలని ఉన్నారు. మంచి డెసిషనే వస్తాయని ఆలోచన. మీరు కూడా మోడీ గారికి సలహాలు సూచనలు లెటర్స్ ద్వారా అందిస్తారని అంటుంటారు. అంటే నాకు ఉన్న భావాలు, నాకు తెలిసిన విషయాలు, అప్పట్లో ఆయన ప్రచారకుడుగా ఉండేవాడు. నాకు 86, ఆయనకి 71. ఆ 10 ఏళ్ళు తేడా ఉంటుంది కదా. సబ్జెక్ట్ కొంత స్వాతంత్రం వచ్చేటట్టుకి నాకు 11 ఏళ్ళు. స్వాతంత్రం చూశాను, స్వాతంత్రం చూసిన వాడిని, గాంధీ గారిని చూసిన వాడిని, గాంధీ గారు చచ్చిపోయిన రోజున చూసిన వాడిని, నెహ్రూ గారు చచ్చిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అలా కొంత మాకు అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని బట్టి కొన్ని విషయాలు, తెలిసిన విషయాలను బట్టి, అలాగే లోహియా గారు నేను ఎన్నోసార్లు కలిసాం. ఆ పెద్దలు అలాగే వాళ్ళతో కలిసినప్పుడు కొన్ని సంభాషణలు దొరుకుతాయి కదా. ఆ విషయాలు ఉన్నప్పుడు ఇది ఇట్లా జరిగింది, అది అట్లా జరిగింది, ఆయనకి తెలియకపోవచ్చు, తెలిసేమో నాకు తెలియదు. అలాంటి విషయాలు ఉంటే ఆయనకి నేను ఎప్పుడో తెలియజేస్తాను. ఓకే. గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్, మన గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్, అలాంటి గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనకి. అలాంటిది సోషల్ మీడియాలో కావచ్చు, ఆయనకి వ్యతిరేకంగా కొన్ని కథనాలు ఉంటూ ఉంటాయి, కొంతమంది వ్యతిరేకులు ఉంటూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? కరెక్ట్ కావాలనే పుట్టిస్తున్నారా? కరెక్ట్ కాదు. హ్యూమన్ కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. దట్స్ కామన్. కొన్ని పిక్చర్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఏ హ్యూమన్ కొన్ని పొరపాట్లు చేస్తారు, సహజం. మనం చిన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తాం కదా, తెలియదు కదా అప్పుడు. అలాగే కొన్ని పొరపాట్లు ఆయన చేసి ఉండొచ్చు, కానీ దాన్ని మ్యాగ్నిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆయన మ్యాగ్నిఫై చేయాల్సింది ఎక్కడ? స్వచ్ఛమైన జీవి, ఏమీ ఆశించకుండా, బిడ్డలకు కానీ భార్యకు కానీ ఆస్తులు సంపాదించకుండా, కేవలం దేశం దేశం అని దేశం కోసమే సర్వం ప్రాణం అర్పించిన మనిషిగా, ఫాదర్ ఆఫ్ ది నేషన్గా ఒక యుద్ధం చేశాడు కేవలం కర్రతో. కనుక అలాంటి వ్యక్తిని దూషించడం అనేది భావ్యం కాదు. అది తెలివి తక్కువతనం. తెలివి తక్కువతనం అంటే మన మనిషిని మనం గౌరవించుకోలేము. మన మనిషి రక్త మాంసాలను ఉన్న మనిషిని చూసి నువ్వు ఎగతాళిగా మాట్లాడేది చాలా తప్పు, చాలా తప్పు. దైవం అతనికి మంచి ఆశీర్వచనం ఉండదు అలాంటి వాళ్ళకి. సో ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రం ఇటు తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. ఆ తర్వాత టీఆర్ఎస్తో పాటు ఇప్పుడు షర్మిల గారి పార్టీ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జగన్ గారి పార్టీ రూలింగ్లో ఉంది. సో ఈ పరిస్థితులన్నీ దృష్ట్యా మీరు ఒక 50 ఏళ్ల రాజకీయ చరిత్రను చూసిన ఒక సీనియర్ నేతగా మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రం విడిపోవడమే మన దురదృష్టం. ఇది ఒక ఇతర దేశస్తుల అమ్మాయి, ఆమెకి భూమి ఏమిటో తెలియదు, కాలువలు ఏమిటో తెలియదు, గట్టు ఏమిటో తెలియదు. మరి అలాంటి అమ్మాయి 2 రాష్ట్రాలుగా విడగొట్టాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు వచ్చింది. ఆమె ఇలాంటి పిచ్చి పని చేసింది తెలియక. మీకు తెలుసునో లేదో, మన గోదావరి కృష్ణ ఇట్లా పెడుతూ ఉంటే ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అవి తెలుసా? తెలియదు కదా. గోదావరి మధ్యగా పోతూ ఉంటుంది, కృష్ణ మధ్యగా పోతూ ఉంటుంది. ఎవరికి నష్టం జరుగుతుంది? ఇద్దరూ నీళ్లు తీసుకుని వాడుకుంటారు, అంతా సమృద్ధిగా ఉన్నారు, బాగా పంటలు పండించుకుంటున్నారు, బాగానే ఉన్నారు కదా. ఎవరికి నష్టం జరిగింది? ఆమె అనవసరంగా లేనిపోని ఉద్రేకాలు ఎవరో పిల్లలు లేవగొడితే దాన్ని తీసుకుని అదే నిజం అనుకుని చెప్పి ఓ గీత గీసి పారేస్తే ఎలా చెప్పాలి? దానివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది. అంతకుముందు మన రాష్ట్రంలో 42 మంది పార్లమెంట్ మెంబర్లు
ఉండబట్టే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఉమ్, మరి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఉమ్, లేకపోతే ఎలా అవుతారు? ఇప్పుడు కేరళ ఉంది, చిన్న రాష్ట్రం, ప్రధానమంత్రి అవుతాడా? ఉమ్, కనుక ఇది తెలియని వాళ్ళు చేసే పని, పిచ్చి పని చేసింది ఆమె. ఆ పిచ్చి పని వల్ల మనం అంత సఫర్ అవుతాం. ఉమ్. ఓకే, సో భాస్కర్ రావు గారు మొండిఘటం, పార్టీ పెట్టక ముందు పార్టీ పెట్టిన తర్వాత ఆయనలో చాలా మార్పులు ఉన్నాయి అని అప్పట్లో నేతలు అంటుండేవారు. దానికి మీ అభిప్రాయం ఏంటంటారు? మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు, అది పక్కాగా అదే అమలు కావాలంటారు. ఇప్పుడు కూడా రెండు ప్రాంతీయ పార్టీలకి కారకుడు నేను. ఇందిరా కాంగ్రెస్ పార్టీకి నేనే కాదు. చెన్నారెడ్డి గారి భార్య ఎప్పుడు చెప్తూ ఉండేది, ఆ బాబు లేకపోతే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అయ్యేది, ఆ బాబు లేకపోతే ఈ రామారావు ఎవరు అని చెన్నారెడ్డి గారి భార్య ఎప్పుడు. కనుక వాళ్ళకి తెలియదు అనుకోబాండి, మామూలుగా ఉండే మనుషులకు నిజాలు తెలుసు. వాళ్ళ స్వచ్ఛమైన సొంత భాషలో మాట్లాడతారు. కనుక అప్పుడు ఆ పరిస్థితుల్లో నేనున్న ఉద్రేకంలో, నేనున్న వయసులో, ఆ తొందరలో నేను చేసిన పనులు. ఇప్పుడు ఆ రక్తం ఉడిగింది కనుక కొంత శాంతంగా ఆలోచన చేస్తాం, కానీ అసలు నాలో ఉన్న జీలు చచ్చిపోలేదు, నాలో ఉన్న భావాలు ఏమీ మార్పు లేవు. నేను చేసింది ఏమీ తప్పు కాదు, ఏమీ తప్పు. ఎందుకంటే 91 మంది శాసనసభ్యులు మనకు వచ్చి వాళ్ళందరికీ వాళ్ళు సంతకం పెట్టి నాయకత్వం వహించమంటే నాయకత్వం వహించాం. తప్పే ఉంది, తప్పే ఉంది. తర్వాత పారిపోయారు వాళ్ళు బంధించారు, జైల్లో బంధించి ఓటు వేయించుకోవాలని దాచుకున్నారు. వాళ్ళ కర్మ. నువ్వు ఇక్కడ సంతకం పెట్టి అక్కడ పోతే నేనేం చేస్తాను? ముఖ్యమంత్రి కోసం నేను ఏమన్నా మిమ్మల్ని అడిగానా? మీ ఇంటికి వచ్చానా? మిమ్మల్ని ఏమన్నా నన్ను సపోర్ట్ చేయమని అడిగానా? శాసనసభ్యులు క్వార్టర్స్కి వెళ్ళి ఏమైనా బతిమాలి తెచ్చుకున్నానా? ఎత్తుకొచ్చానా? లేదే. కనుక భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుద్దామని చెప్పి చూశాను. అది సద్వినియోగం కాకనీయకుండా మీరు ఈ తాత్కాలికమైన ఈ దీనికి లోభపడి మీరు అటు పోయి ఇటు సంతకం పెట్టి అటు సంతకం పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మీ కర్మ, మేమేం చేస్తాం పోటీ. అంతేగాని నేను ఎవరిని పట్టుకోలేదే, ఎవరిని జైలు పెట్టలేదు, దాసలేదు. కనుక నాకు అలాంటి రిపెంటెన్సే లేదు. నేను తప్పు చేస్తే వాడిని మర్డర్ చేస్తే నేను బాధపడాలి, నా ఆత్మావలోకనం చేసుకోవాలి. నేను మర్డర్ చేశాను, తప్పు చేశాను, నేను చేయలేదే. నేను ఏది చేసినా ప్రజానీకానికి ఉపయోగపడే చేశాను. నేను స్వలాభం కోసం చేసింది కాదు. నాకేదో ముఖ్యమంత్రి, నేను అసలు మంత్రే వద్దని చెప్పాను. నాకు మంత్రే ఇప్పుడు 3 సార్లు చేశాను. నాకు మంత్రి వద్దయ్యా బాబు, ఒక్కరు ఉంటానని చెప్పాను రామారావు. మంత్రి ఎందుకు? నాకు 3 సార్లు చేశాను మంత్రి. కేవలం ఏముంటుంది ఆ రోజుల్లో మంత్రికి ఎంత జీతం? 1500, 2 ఏళ్ళు. అలా తప్పే లేదు కదా. ఏమిటి దానికి మంత్రి పని? ఏదో అదో సరదా చేసాం, అయిపోయింది. కనుక అలాగా దాన్ని పట్టుకుని వేలాడి దాంతోనే బ్రతకాల, దాంతోనే ఉండాలి అనే భావం నాలో లేదు. అందుకారణంగా చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయి. అంతేగాని నదల భాస్కర్ రావు ఇప్పుడు రాజకీయాల నుంచి బయటికి పోలా, రాజకీయాల్లోనే ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాల్లోనే ఉన్నాడు. అప్పుడు కనపడ్డాడు, ఇప్పుడు కనపడటం లేదు. అంతేగాని మీ ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఆ 30 రోజుల ముఖ్యమంత్రి పదవి గురించి మీరు గుర్తు చేసుకుంటే మీకేమనిపిస్తుంది సార్? అది మంచి పనులు చేశాను, ప్రజలకు ఉపయోగపడి చేశాను. 31 రోజుల్లోనూ 31 మంచి
మాత్ర మహామాత్ర అని ఆయన పెడితే తీసి పారేసా. ఇంకోటి ఏదో ఉద్యోగస్తులకి ఇది వయసు తగ్గిస్తే పెంచేసా. ప్రతిదీ ప్రజలకు ఉపయోగపడేట్టు చేసి ప్రతిదీ ఏ ఒక్కటి తప్పు చేసి అందులో నేను చేయను. నేను లాభించింది ఏం లేదు, నేను డబ్బు కోసం ఏం పని చేయలేదు. నాదెండ్ల భాస్కర్ రావు గారికి రాజకీయాల్లో ఉండే మెలకువలు ఎలా తెలుసో వెనుపుట రాజకీయం గురించి కూడా అవగాహన ఉంది అనే రూమర్ ఉంది సార్. వెన్నుపోటు పొడిచింది ఆయన బంధువులు నేరుగా. వెన్నుపోటు పొడిచింది ఆయన బంధువులు. చంద్రబాబు గారికి ఈయన కూడా దోహదపడ్డారు, ఈయన ఇన్స్పిరేషన్ తీసుకున్నారు చంద్రబాబు గారు అనేది. ఇన్స్పిరేషన్ ఎవరి నుంచి? మీ నుంచి. నా నుంచి. నేను చేయటం చూసి వాడు చేశాడనే. అతనికి మీరేం సమాధానం చెప్తారు? అతను నాకంటే చాలా తెలియగలడు. ఎందుకంటే అతను ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉన్నవాడికి ఇంటి వాసాలు లెక్కేయటం చాలా తేలిక. బయట వాళ్ళకి ఎట్లా కష్టం. నేను బయట వాడిని కదా, అతను ఇంట్లో ఉంటాడు కదా, మెలకువలన్నీ అతనికి బాగా తెలుసు. అందుకని ఆ వీలైనప్పుడు ఆ గోచి పీకేశాడు. నాకెట్ట కుదురుతుంది? నేను ఆ పని చేయలేదు. రామారావు చేశాడు. రామారావు నన్ను వెడ్డుకోడు విడిచాడు. రామారావు ఎవరు అసలు నాకు తెలియదు కదా, నేనెవరో అతనే తెలియదు కదా, అతనెవరో నాకు తెలియదు కదా. ఎట్లా పరిచయం అయింది? ప్లేన్లో పరిచయం అయింది. అప్పటి నుంచి నా చుట్టూ తిరిగి నువ్వు వస్తానని పార్టీలో చేరావు. నేను రమ్మని నేనేం అడగలేదు కదా. కనుక వెన్నుపోటు నువ్వు ఓడిచావు, రామారావు ఓడిచావు. అందుకని చనిపోయేటప్పుడు నన్ను అంతా మోసం చేశారు అని ఏడ్చాడు. దానికి ముందు మళ్ళీ మనం కలుద్దాం బ్రదర్ నాకు కబురు చేశాడు. కనుక అతనిలో ఉన్న ఆ భావోద్వేగం అలా అనిపించింది రాష్ట్రం. అతను తప్పు చేశాడు, బయటికి చెప్పలేడు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఫ్యామిలీ మీద తోసేసాడు. నా ఫ్యామిలీయే నన్ను ద్రోహం చేసిందని చెప్పాడు. నా ఫ్యామిలీయే నన్ను ద్రోహం చేసింది. ఆయన చేసిన మీ దృష్టిలో ఆయన చేసిన పెద్ద తప్పు ఆయన పతనానికి కారణమైందంటే ఏం చెప్తారు సార్? ఆయన చేసిన తప్పు కాదు అది. ఆయన వసుధ అలా పుట్టాడు. ఆయన ఎలా? స్వార్థంతో. స్వార్థం ముందు పుట్టిందా ఆయన ముందు పుట్టాడా అనేది. ఆ స్వార్థమే ఆయన మింగేసి. లేకపోతే కూతురు ప్రసవించనంటాయిందని చెప్పి చంద్రబాబుని కాంగ్రెస్లో వాడిని తెచ్చి ఇక్కడ చేర్చుకుంటారా? కూతురు ప్రసవించనంటాం ఏంటి? ప్రసవించటం అది ఆ విషయం అది ప్రైవేట్ వ్యవహారం. కూతురు ప్రసవించటం అంటాయింది, ఏం చేయమంటావు, నన్ను పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందని నా దగ్గర బొచ్చు కోరుకున్నాడు. ఎందుకది? నీ స్వార్థం. కూతురు నీ స్వార్థం, కూతురు ప్రసవించటం నీ స్వార్థం. రాజకీయాలు వాడు దొంగ వెయిట్ చేస్తున్నాడు నిన్ను కొట్టడానికి. ఎట్లా దూరి లోపలికి గ్రహించలేకపోయావు. నీ స్వార్థం నిన్ను తినేసి. అంతేగాని మేమేం పొరపాటు చేయాలి. పొరపాటు రామారావు చేశాడు. రామారావు మాకు ద్రోహం చేశాడు, వెనుపోటు పొడిచాడు కుమారు, నన్ను ముఖ్యంగా. కనుక రామారావుని హర్షించేవాడు తెలియక సినిమా బొమ్మలు చూసి హర్షిస్తారు. ఆ సినిమా బొమ్మలే కనపడతాయి వీళ్ళకి. మనిషి రాజకీయాల్లో ఆయన ఏం చేశాడో కనపడదు కదా. అది సో మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఆయన జనసేన పార్టీకి వర్క్ చేస్తున్నారు. ఎలా మీ ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఏమన్నా? ఓన్లీ రాజకీయ భేదాలు మాత్రమే, అభిప్రాయ భేదాలు మాత్రమే? అభిప్రాయ భేదాలే ఎవరి పనాడు చేసుకుంటూ తప్పే ఉంది. ఆయన ఆ సినిమా ఆయన పేరేంది, ఆయన పేరేంది, పవన్ కళ్యాణ్. ఇద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు కలిసి నడుపుకుంటున్నారు. నాకెందుకు బాధ? జనసేన పార్టీపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకేం అభిప్రాయాలు లేవు.
ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఏదో నడుపుకుంటున్నారు. Hmm. ఐ విష్ దమ్ వెల్. Hmm. అంతేగాని అభిప్రాయం ఐ విష్ దమ్. ఎలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి మీకు మనోహర్ గారికి రాజకీయాల పరంగా మీకు మనోహర్ గారికి ఎలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి? ఎప్పుడైనా సలహాలు సూచనలు తీసుకున్నారా? లేదు ఇద్దరు పార్టీలు వేరు వేరు కాబట్టి ఆ మాటలు ఏమీ జరగదు. ఆయన నా సలహాలు అడగడు, నేను ఆ సలహాలు చెప్పను. అడగదు ఎవరు, ఎందుకంటే ఆయన ఒక లైన్ తీసుకుంటాడు, తిరిగలాడు. మరి మంచి మ్యాన్ విత్ ఎరుడిషన్, మంచి సంస్కారం ఉన్నవాడు. స్పీకర్గా నాకంటే బాగా చేశాడు. కనుక అతని విజ్ఞత కొద్దిసేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం మాకు అందించినందుకు, ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు.